మనకిష్టమైనటువంటి విధానంలో ఒక పని చేస్తూ బ్రతకడమే కెరీర్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నీకు డాక్టర్ కావాలని ఉంది, బలవంతంగా తీసుకొని వచ్చి మిమ్మల్ని బొగ్గుబరిలో కూర్చోబెట్టి నీకు దానికన్నా ఎక్కువ జీతం ఇచ్చినా కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నీకు ఎక్కడ ఉంటే నువ్వు సాటిస్ఫైడ్గా ఉంటావో అలాంటి ఒక పాత్, అలాంటి ఒక దారిని ఎన్నుకోవడమే కెరీర్. కెరీర్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మోడర్న్ డేస్లోకి వస్తే జాబ్. మీరు ఎట్లా ఏం చేసుకొని బతకాలనుకుంటారో అదే మీ కెరీర్. ఆ కెరీర్ పోవడానికి మేము చెప్పేటటువంటి మాటలే గైడెన్స్. ఈ గైడెన్స్ ఎట్లుంటుంది చూడండి. ఆ కెరీర్ కంటే ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అక్కడ గోల్ ఉంది కదా, గోల్ అంటే ఏంటి? లక్ష్యం. నువ్వు ఏడుకోవాలో తెలియాలి కదా. సో గోల్ సెలెక్ట్ చేసుకో. గోల్కి ఏం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి. అప్పుడు ఎడ్యుకేషన్ ద్వారానే మీరు గోల్ రీచ్ అవుతారు. తర్వాత చక్కటి విజన్ ఉండాలి. ఆ గోల్ రీచ్ కావడానికి విజన్ ఉండాలి. దానికి సంబంధించిన కొన్ని స్కిల్స్ ఉండాలి, నైపుణ్యాలు ఉండాలి. ఇందాక సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మాట్లాడారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వేస్ట్. ఇప్పుడు నాకు మీ దగ్గర మాట్లాడి రాలేదనుకోండి, నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, అర్థం వస్తాయి కదా. కాబట్టి స్కిల్స్ ఉండాలి. దేనికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి? మీ యొక్క కెరీర్కి సంబంధించిన. తర్వాత మీకు ముఖ్యంగా దాని మీద పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు చేసే పని మీకు ఇష్టమైతే తప్ప ప్రోగ్రెసివ్గా ఉండదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ముఖ్యంగా విలువలు ఉండాలి. ఏముండాలి? విలువలు ఉండాలి. అట్లా ఉన్నటువంటి వాళ్ళే కెరీర్లో సక్సెస్ అవుతారు. అర్థమవుతుందమ్మా? కెరీర్ అంటే మీరు జీవించబోయే జీవన విధానం. ఓకే, ఆ జీవన విధానంలో ఏముండాలి అంటే విలువలతో కూడినటువంటి ఆసక్తులు కలిగి ఉండి, ఆ ఆసక్తులతో కొన్ని స్కిల్స్. ఇప్పుడు నేను టీచర్, మాట్లాడే నైపుణ్యం నాకు లేకపోతే వేస్ట్. కాబట్టి ఆ స్కిల్ ఉండాలి. టీచర్కి విలువలు ఏముండాలి? టీచర్కి విలువలు బయట సమాజంలో